వదినా, నందిని ఏది? వస్తున్నానండి. నందిని, కాఫీ తాగావా నువ్వు? తాగాను బావగారు. అవును, అయినా మీరిస్తున్నారేంటి? నన్ను పిలవచ్చుగా. పిలవాలా ఏంటి? నీ పాటికి నువ్వు కాఫీ తాగితే సరిపోతుందా? ఇప్పుడేమైందని శ్రీరామ్? ఏయ్, ముందు నువ్వు కాళ్ళు నొక్కవే, తర్వాత తీరిగ్గా చూద్దు గాని. ముందు కాఫీ తాగక్షరా, చల్లారిపోతుంది. తర్వాత తాగుతానులేండి. కాలు నొప్పి అనేది ఇప్పుడు తగ్గేది కాదు గాని నువ్వు ముందు కాఫీ తాగు. కాఫీకి ఇప్పుడేం తొందర వచ్చిందిరా? అక్క, ఎందుకు ప్రతి చిన్న విషయానికి పంతానికి పోతావు చెప్పు? నందిని, నువ్వు పెద్దమ్మ కాళ్ళు పట్టు, వదిన కాఫీ తాగుతుంది. అలాగే. వదిలేమ్మా, నాకెవరు ఏమీ పట్టద్దు, ఎవరు ఏమీ చేయనక్కర్లేదు. పోనీ రేఖ మేడం పిలవమంటావు పెద్దమ్మా? వద్దురా, కాలు పట్టమంటే అది పీక పట్టినా పడుతుంది, ప్రాణానికి ప్రమాదం. నా కోడలు ఆడిపోసుకోవడమేనా మీ పని? మేడం, ఎవరు కావాలి? రేఖా మేడం గారు లేరా అండి? ఉన్నారయ్యా, ఏంటి పని? ఫోటో ఇచ్చి వెళ్దామని వచ్చానండి. ఏ దేవుడి ఫోటో చెప్పింది రేఖ? ఎలాగైనా దానికి భక్తి ఎక్కువ. ఇలా ఇవ్వు నాయనా. దానికి భక్తి ఏంటమ్మా? డబ్బులిమ్మంటావా, ఇచ్చిందా చెప్పు? ఇచ్చారు మేడం. వస్తాను మేడం. హ్మ్. బాయ్ అండి. చెంచు, రేఖ ఏది? ఫోటో వచ్చేసిందా? ఇక దాన్ని నా దేవుడే రక్షించాలి. ఏ దేవుడిది ఫోటో చెంచు? మీకు కులదేవతదినా? చూసారా చూసారా జగదీశ్వరి, అనవసరంగా దాన్ని అన్నన్ని మాటలు అంటారు గాని నేనంటే దానికి ఎంత ప్రేమ. మన కులదైవానికి ఫోటో కట్టించిందట. మంచిదే కదక్క. ఇటు ఇవ్వదునా, నేను తీస్తాను. ఇటీ. ఏంటి పెద్దమ్మా, కాలు నొప్పి తగ్గిపోయిందా? ఇందాక నుంచి నిలబడే ఉన్నావు. ఇంకెక్కడ నొప్పినా? కోడలు ఇచ్చిన సర్ప్రైజ్ కి ఇట్స్ గాన్. ఇదిగో వదినా, దండం పెట్టుకో. నీ కులదైవం అని చెప్పావుగా, పెట్టు. టొంటడాయ్. ఏంటదిరా షాకా? కులదైవం. ఏంటి, ఫోటో వచ్చేసిందా? ఏంటత్తయ్య అలా ఉన్నారు? ఈ ఫోటో మీకు నచ్చలేదా? నచ్చకపోవడం ఏంటే? నాదిస్తే తగిలేలా ఉంది. అయినా ఇప్పుడు నీకు ఫోటో ఎందుకు రేఖ? పోలీసు వాళ్ళు ఎంత ఫోటో అడిగింటారు వదినా. ఇదేమో ఎంత ఫోటో చేసింది. పోలీసు వాళ్ళెందుకు అడుగుతారే? అయ్యో, జేబు దొంగల ఫోటోలు స్టేషన్ లో పెడతారుగా వదినా. అమ్మడు మొన్న కత్తిపెట్టు తిరిగి గుర్తులేదా? నోరు ముయ్యండి. దీని మాటలు పట్టించుకోకండి అత్తయ్య. అది నిన్ను జేబుదోగా అంటుంటే పట్టించుకోద్దంటావేంటి? రేపు ప్రతిపక్షం వాళ్ళు జేబు దొంగ, గజ దొంగ, దోపిడి దొంగ అని కూడా అంటారు. మనం అవన్నీ పట్టించుకుంటావా చెప్పు? ఆ
ఎలా ఉందత్తయ్యా? ఆ, ఈ ఇంటికి అందం వచ్చింది రేఖ. చూసారా మేడం, ఇప్పుడు ఇప్పుడు అసలైన ఎమ్మెల్యే ఇల్లులా లేదు. ఇప్పుడు మినిస్టర్ భారతీదేవి గారి నుంచి ఫోన్ వస్తుంది, వెళ్ళాలి. బిజీ కదా. గుడ్ మార్నింగ్ మేడం. మిస్టర్ రాయ్, ఎలా ఉంది మన ఇంటర్వ్యూ? సూపర్ మేడం. మా ఛానల్లో డిస్కషన్స్ ఉన్నాయి, వస్తారా మేడం? అంత టైం ఎక్కడుంది చెప్పు. ఇప్పుడు మినిస్టర్ గారు ఫోన్ చేస్తారు. మినిస్టరా? ఏ మినిస్టర్ మేడం? అదేంటి భారతి? ఏ భారతి? మిస్టర్ రాయ్, వాట్ ఆర్ యు టాకింగ్ మ్యాన్? నువ్వే కదా చెప్పావు. ఏంటి మేడం, మేడంకి మీరేం చెప్పలేదా పాపం? రై, ఏంట్రా చెప్పడం? ఎందుకు పాపం ఆ పిల్లని తిడతావు గాని? నిన్న వచ్చి ఇంటర్వ్యూ చేసిన వాళ్ళంతా మినిస్టర్ పంపిన వాళ్ళు కాదు, నేను రమ్మన్న వాళ్ళు. అవును రేఖ, ఏం చేస్తాను చెప్పు. చివరి ముహూర్తం సక్సెస్ కావాలని నీ మీద ఆఖరి రాజకీయ అస్త్రం ప్రయోగించాను. దెబ్బకి పడిపోయావు. అదేం జగదీశ్వరి, అది తప్పు కాదా? పాపం బిడ్డ నిజం అనుకున్నామ్మి. అత్తయ్యా వద్దు, తెలుగులో నాకు నచ్చని పదం సానుభూతి. వదిలే. వెళ్తాను మేడం. ఆగు బాబు, మీ వాళ్ళందరికీ డబ్బు ఇవ్వాలి కదా. అమ్మా నందిని, నువ్వెళ్ళి ఓ 10,000 తీసుకురామ్మా. ఎల్లు బాబు ఎల్లు. చూడ్రేకా, ఎందుకు చెప్పు అనవసరంగా అందరితో గొడవలు పడతావు? నువ్వు ఎమ్మెల్యే కావడం అసాధ్యం. నీ కొడుకు పెద్దవాడైన తర్వాత కూడా వాడి చేత కూడా ఈ మాటలు అనిపించుకోకు. నాకు కొడుకేంటి, కూతురైతే. ఈ భాగ్యలక్ష్మి ఏమైందో నా కూతురు ఎవరో తెలుసుకుంటే కనీసం దాన్నైనా నేను అనుకున్నట్టు మలుచుకుంటాను. భాగ్యలక్ష్మి, ఎక్కడున్నావే? చోటు, నా దగ్గర డబ్బులు అయిపోయాయి. నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి. చెప్పక్క. లేదు, ఇక్కడే ఉన్నా. డబ్బులు రూమ్లో పెట్టేళ్ళమని నీకెన్నిసార్లు చెప్పాను? సర్లే, ఫోన్ పెట్టే. కళ్ళు తిరుగుతున్నాయి. అర్జెంటుగా ఇప్పుడు మందు పడితే కానీ మనిషిని కాలేను. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం. మీకు బైక్ ఉందా? ఉంది. మీరు ఎటువైపు వెళ్తున్నారు? మీరు ఎటెలాలో చెప్పండి. పర్లేదు, మీరు కానీ ఖైరతాబాద్ వైపు వెళ్తుంటే కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ఖైరతాబాద్ ఏంటి మేడం, ఆదిలాబాద్ వరకైనా లిఫ్ట్ ఇస్తాను, రండి. మీరు ఖైరతాబాద్ వైపు వెళ్తేనే నాకు లిఫ్ట్ ఇవ్వండి. నా కోసం మీరు శ్రమ తీసుకోవద్దు. ఇది శ్రమ కాదు మేడం, సేవ. ఓ, అలా అంటారా? అయితే పదండి. కానీ నాదో కండిషన్. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర నేను దిగుతాను, అవి దాటాక మళ్ళీ ఎక్కుతాను. సూపర్ రా బాబు, ఇంత స్ట్రిక్ట్ క్యాండిడేట్ ని పడేయటంలోనే థ్రిల్ ఉంటుంది. ఏంటి ఆలోచిస్తున్నారు? ఆలోచన పడా, రండి వెళ్దాం. థ్యాంక్ యూ.
ఇక్కడ అవును, ఇక్కడెందుకు? నాకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది, అక్కడికి వెళ్దాం. వెళ్దాం, తప్పకుండా వెళ్దాం. ముందు మీతో 2 నిమిషాలు ప్రశాంతంగా మాట్లాడి ఆ తర్వాత వెళ్దాం. ఓ సరే వెళ్దాం. సరే సరే. ఏదో మాట్లాడాలన్నారు. మాటల్లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఈడోడు నీ మొగుడు. రే చోటు కానివరా. పైసలు తీపే బయటికి 8వ మర్డర్ అవుతుంది లేకపోతే. ఇది అన్యాయం. మా ఫ్లాట్కి వస్తా అన్నారు. రారా రారా. బాగా అర్థమైంది. ఏంట్రా ఫ్లాట్కి వచ్చేది? అమ్మాయి లిఫ్ట్ అడగగానే రెచ్చిపోవడమేనా? అంటే అమ్మాయి లిఫ్ట్ అడగడమే పాపమా? డబ్బులు తీసుకోవడం పాపం కాదేంటి? తీ, డబ్బులు తీ. తీ. చూడు, ఇంకోసారి ఆడదాన్ని ఆ దృష్టితో చూసావనుకో నీ పని నిర్భయ కేసు పెట్టి జైల్లో పెట్టిస్తాను. జాగ్రత్త. అరే మరి రోజు రోజుకి మీ మగాళ్ళు మృగాళ్ళు అయిపోతున్నారు. ఆడది కనిపిస్తే చాలు. మరి నువ్వా? నేనేం చేశానురా? లిఫ్ట్ అడిగావు కదా, నువ్వే కదా అడిగింది. నువ్వు కాదు, మీరు. సరే మీరే మాట్లాడండి. నేనేం చేశానురా? లిఫ్ట్ అడిగాను, డబ్బులు అవసరమనే డబ్బులు తీసుకున్నాను. రే చోటు, బండి తాళాలు తీసుకో. ఏంటి బండి కూడానా? రేయ్, ముయ్. ఏటీఎం దగ్గర బండి పెడతాం, అక్కడ వచ్చి తీసుకో. సెల్లివు. సెల్ఫీ ఇవ్వు. అందులో నా భార్య నెంబర్ ఉందండి. పెళ్ళవ నంబర్ తెలియదు కానీ నీకు నా ఫ్లాట్ నంబర్ కావాలరా? నీకు నా భార్య హాస్పిటల్లో ఉందండి, అక్కడికే వెళ్తున్నాను. భార్యని హాస్పిటల్లో పెట్టుకుని నాతో ఆదిలాబాద్ వరకు వస్తానంటావా? అప్పుడేదో మూడులో అన్నాను. నీ మొహానికి 3 ఒకటి. పోయింకా నడు నడు. చల్ చల్ బే చల్. పర్లేదురా, ఈ రోజుకు వర్కౌట్ అయింది. అక్క ఫోన్ వాడు మళ్ళీ పోలీసులకు ఫోన్ చేస్తాడ్రా. అవునక్క కరెక్టేనక్క. సరే పద. సరే వెళ్ళ పద. అక్క ఎక్కక్క. టెహె, ఈ చీర ఒకటి. పదరా. రండి రండి రండి, కూర్చోండి. బాగున్నారా రాజేశ్వరి గారు? బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? ఏదో అలా గడిచిపోతోంది. మీకేంటండి, రాష్ట్రంలోనే పెద్ద పెద్ద షోరూమ్లన్నీ మీయేనాయే. ఎంత చెట్టుకంతే గాలని ఎవరి కష్టాలు వాళ్ళకుంటాయి. ఇంతకీ నీ కొత్త కోడలేదు జగదీశ్వరి? వస్తుంది వస్తుంది. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? కాఫీ ఇప్పించబోయ్. నీ చేతి కాఫీ తాగి చాలా రోజులైంది. అలాగే. మీ కోడలు సురేఖ కదూ? అవునండి. ఏంటి స్పెషల్ గా ఫోటో తీయించుకున్నారు? ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని ప్లాన్ లో ఉంది. ప్రచారం ఇంట్లోంచే మొదలు పెట్టిందా? నమస్తే ఆంటీ. నమస్తే, బాగున్నారా? నాకేం గాని నువ్వు కూడా ఒక ఫోటో పెట్టుకోపోయావా అక్షరా? దిష్టి బొమ్మలాగా దీని ఫోటో ఎందుకులే. కాఫీ తీసుకోండి. అమ్మా నువ్వు కూడా తీసుకో. వద్దయ్యా. తీసుకోవే, నువ్వు నీ మొహమాటోను. తీసుకో. నువ్వు తీసుకో. పర్వాలేదు తీసుకో. చెప్పు మహాలక్ష్మి, బిజినెస్ ఎలా ఉంది? అనేగా రూల్లోనే ఉన్నారా? నమస్తే ఆంటీ, బాగున్నారా? నమస్తే నమస్తే. ఏరా ఇద్దరు పెళ్ళాల ముద్దుల మగుడా, నీ రెండో పెళ్ళామేది? రారేక, ఇప్పుడే నీకు 100 ఏళ్ళు. ఆంటీ నీ గురించి అడుగుతున్నారు. నమస్తే. ఏంటండి ఉదయాన్నే వచ్చారు? ఏ రాకూడదా? నేనే పిలిపించాను. వీళ్ళ శోభనం అయిన తర్వాత ముత్తైదులను పిలిచి తాంబూలం ఇప్పిద్దామని. అవునులేండి, జరగదు అనుకున్నది జరిగినప్పుడు ఈ మాత్రం ఆనందం ఉంటుంది, ఉండాలి కూడా.
అదేంటి జగదీశ్వరి ఏమైంది? ఆహ్, అదేమీ లేదులే, మాటలన్నీ అలాగే మాట్లాడుతుంది, వదిలే. వావ్, ఏంటి జగదీశ్వరి ఇంత అందంగా ఉంది? పెళ్లికి రాలేదు, మిస్ అయ్యాను. నందిని మా ఫ్రెండ్ మహాలక్ష్మి. నమస్తే ఆంటీ. నమస్తే నమస్తే. వీళ్ళు ఆంటీ ఫ్రెండ్స్. నమస్తే నమస్తే. నీ కోడలు సూపరే. ఒరేయ్, నీ పెళ్ళాం కేకరా. మరేమనుకున్నారు మన సెలక్షన్ అంటే? అవునంటీ, ఏరికోరి చేసుకున్నాడు పాపం. మహాలక్ష్మమ్మ గారు మీరా? నమస్తే, బాగున్నారా? నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నానమ్మా. ఇంతకే మా జగదీశ్వరమ్మ గారి కోడలు ఎలా ఉంది? అదే చూస్తున్నాను చెంచు. పెన్సిల్ తో గీసిన బాపు గారి బొమ్మలా ఉంది. అర్థం కాలేదు కానమ్మా, ఏదో పోడుతున్నారని అర్థమైంది. జగదీశ్వరి, ఈ మధ్యకాలంలో నీ కోడలంత అందగతిని నేను చూడలేదనుకో. అనవసరంగా మా ఆయన మా బిజినెస్ కి కత్రీనాలు కరీనాలు అంటుంటాడు. నీ కోడల ముందు వాళ్ళందరూ దిగదుడిపే. ఏంటండి మీరు మరీ పొగిడేస్తున్నారు? నిజంరా. అవునయ్యా, నీ పెళ్ళానికే కొందరం బొమ్మ అయితేను. అవును, చిదిమి దీపం పెట్టుకోవచ్చు. అవును, కొరివి కూడా పెట్టుకోవచ్చు, పెట్టుకోండి. అవునే రేఖ, బాగా చెప్పావు. అబ్బో మహాలక్ష్మి, నువ్వేం పట్టించుకోకు. లేదు, పట్టించుకుంటాను. చూస్తూ ఉండు, 1-2 రోజుల్లో వాళ్ళని ఇంకా కుళ్ళుకునేలా చేస్తాను. వదిలే మహాలక్ష్మి. అమ్మా అక్షర, తీసుకొచ్చివ్వవా? తెస్తానత్తయ్య. అమ్మా నందిని, వచ్చిన వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా. ఇవ్వు. పిల్ల పాపలతో నిండు నూరేళ్లు కలకాలం చల్లగా ఉండమ్మా.